లేదురా 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 భంగపడాలి కదా. జై శ్రీరామ్, జై వాసవమ్మ, జై జై వాసవమ్మ, భారత్ మాతాకి జై. ముఖ్యంగా ఈనాడు వైశ్య ప్రముఖులందరూ కూడా సమావేశం కావడం ఘన చరిత్ర కలిగినటువంటి వైశ్య జాతినికి కించపరుస్తూ ఎక్కడో కూర్చొని మాట్లాడినటువంటి మంచి ప్రభాకర్ గారి ఆవేశపూరితమైనటువంటి మాటలను వైశ్య జాతిని నానాక విధాలుగా ఆయన రెచ్చగొడుతూ మాట్లాడినటువంటి మాటలనే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడైనటువంటి టీజీ వెంకటేష్ గారిని మరియు ఆయన కుమారుడు భరత్ గారిని అనేక విధాలుగా కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి వైశ్య జాతి అంతా కూడా ఈనాడు మరి సమావేశమై గ్రామాల్లో కూడా సమావేశమై అతను మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి మహాత్మా గాంధీ కానివ్వండి, సంయుక్త భాషా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ డివిజన్ చేసేదానికి ఆమరణ నిరాహారిత చేసినటువంటి అమరజీ పొట్టి శ్రీరాములు కానివ్వండి, పెద్దలు పూజ్యులు గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోసయ్య గారు కానివ్వండి, ఎంతోమంది ప్రముఖ నాయకులు ఈ భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతికే గర్వకారణంగా ఈనాడు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైశ్య జాతి అంటూనే దాన ధర్మాలకు కుల మతాలకు అతీతంగా ఒక్క దాన ధర్మాలే కాదు, సేవా తత్పరులైనటువంటి అటువంటి వారిని కించపరుస్తూ నీచంగా మాట్లాడడం చాలా హేయమైన విషయం. ఒకప్పుడు గుప్తుల కాలంలో వెలిగినటువంటి స్వర్ణయుగంగా ప్రకారమైనటువంటి వైశ్యులు చేతగాని వారేం కాదు. ఈనాడు కూడా దేనికైనా సిద్ధంగా మన యువ నాయకులు మేము ఒక చెంపదెబ్బ కొడితే 2 చెంపదెబ్బలు కూడా కొట్టి మేము పగ తీర్చుకొనగలవారమనే నినాదంతో ఈనాడు జాతి విరాజిల్లుతూ ఉంది. అటువంటి వారిని శాంతిగా ఉన్నారని చెప్పి వారి యొక్క ఉద్దేశం మరి ఏమిటో అర్థం కాకుండా కుల మతాలకు మన చిచ్చు పెడుతూ రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమైనది కాదు. కాబట్టి ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభయే కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి కడప జిల్లాలోనే కాదు, స్టేట్ ఆర్యవైశ్య మహాసభ అందరిలో కూడా మన రాజకీయ నాయకులనే కాకుండా మా ప్రముఖ వ్యాపారవేత్తలను అందరినీ కూడా మన మహాసభ అధ్యక్షుడైనటువంటి ఇర్లు లక్ష్మయ్య గారు ఒక ప్రెస్ మీట్లో కర్నూలులోనే నలుమూలల నుంచి పిలిపించి వారందరి ద్వారా కూడా ఈ సమావేశాన్ని ఏర్పరిచి ఆయనకు వార్నింగ్గా ఇవ్వడం, కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రొద్దుటూరులో బీజేపీ నాయకులు మరియు మా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, ఆర్యవైశ్య మహాసభ అడ్వైజర్ అయినటువంటి రామచంద్ర ప్రకాష్ అయినటువంటి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అతని మీద పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చి క్రిమినల్ కేసు బుక్ చేయించి ఆయన అరెస్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశంలో ఏర్పాటైన మీ అందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రెస్ మీడియా కానివ్వండి, మీ ద్వారానే పబ్లిక్లో ఏం జరిగింది, ఎక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది ముఖ్యమైన కారకులైనటువంటి మీ ద్వారానే పబ్లిక్లోకి తీసుకొని పోయి దాన్ని విస్తృతంగా మా జాతి యొక్క ఉన్నతిని తెలియజేస్తూ వారి యొక్క మాటలను ఖండించవలసిందిగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను.